పరిగి నియోజకవర్గంలో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. అక్కడ కార్యకర్తల మీటింగ్ కోసం సార్ మీద. దాని మీద కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా సార్ మీద కూడా కొన్ని అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ వెలువరిస్తుంది, అనుమానాలు నివృత్తి చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. సో వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి పరిగి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సార్ కమిటీ చైర్మన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. రామరెడ్డి గారు, సార్ చెప్పండి. నిన్న మీ నియోజకవర్గానికి కేటీఆర్ గారు వచ్చారు, చాలా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ మీపై కూడా అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని. ఇప్పుడు కేటీఆర్ యొక్క ప్రవర్తన ఎట్లుందంటే దొంగే దొంగ 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 అని అరిస్తే ఎట్లుంటుందో అట్లా ఉంది ఆయన పరిస్థితి. మీకు అందరు కూడా తెలుసు, పరి కాన్స్టిట్యున్సీకి గత 10 ఏళ్ల పాలన లోపల ఒక్క 100 పడకల ఆసుపత్రి కట్టలేదు, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టలేదు. ఎలాంటి పనులు కూడా చేయనటువంటి కేటీఆర్ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు 50,000 కోట్లతో పరిగి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మీకు ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పరిగి కాన్స్టిట్యున్సీ లోపల రావడానికి ఆయన నిన్న ఏదైతే రోడ్ వచ్చిండో అప్ప జంక్షన్ టు మన్నెగూడ 4 లైన్ల రోడ్, అది 1000 కోట్ల రూపాయలది. 300 మంది చనిపోయారు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో. నేనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రోడ్డుకు సంబంధించిన పనులు పర్యావరణవేత్తలను పిలిచి వాళ్ళతో కోట్ల కేసు ఉంటే విడ్రా చేయించి గ్రీన్ ట్రిబ్యునల్లో ఆ వర్క్స్ స్టార్ట్ చేయించడం, పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుంది. అదే రోడ్డు మీదకి వెళ్ళి తను వచ్చిండు. 10 ఏళ్ల సంవత్సరంలో ఆయన చేయలేని పని నేను చేసిన. నెంబర్ 1, ఒక 3,000 కోట్ల రూపాయలతోన ఒక నేవీ ప్రాజెక్ట్ నిర్మాణం అత్యంత వేగంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేశారు. ఇదే కాకుండా ఒక సాగునీటి ప్రాజెక్ట్ కట్టడానికి అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు గతంలో కొందుర్గు పరిగి 1,00,000 రూపాయలు కడతామని ఒక 5 సార్లు పరిగి గడ్డ మీద వాళ్ళు వచ్చి మాట్లాడి కుర్చేసుకొని కట్టిస్తామని చెప్పి కేసీఆర్ చెప్పి కూడా ఇంతవరకు కనీసం భూసేకరణ చేయకపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో నార్లాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే ఉద్దండాపూర్ వరకు కూడా అన్ని సైట్స్ విజిట్ చేసి కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లికి భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. మొన్న 3-4 రోజుల కింద మేము ఇమీడియట్లీ నేను షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ కలిసిపోయి అక్కడికి పోయి పెద్ద మీటింగ్ పెట్టి అక్కడికి అధికారులు, అడిషనల్ కలెక్టర్స్, చీఫ్ ఇంజనీర్స్ అందరూ వచ్చి భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వంలో ఒక ఎకరా కూడా భూసేకరణ వాళ్ళు చేయలేదు. పరిగి గడ్డ గురించి మేము చేసి వర్క్ చేస్తున్నాం. పరిగి గడ్డ మీద 3,500 ఇళ్ళు గత సంవత్సరం కట్టించినాను, ఇప్పుడు 2,500 ఇళ్ళు కట్టిస్తున్నాను. అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్కు 4 లైన్ల రోడ్డు పని నడుస్తుంది. పరిగి నుంచి వికారాబాద్కు 4 లైన్ల రోడ్డు పని నడుస్తుంది. గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ అవుతుంది. అదేవిధంగా లాల్పాడు నుంచి చిట్టంపల్లి వరకు డబుల్ రోడ్ పనులు నడుస్తున్నాయి. మరి గత ప్రభుత్వం లోపల ఎందుకు చేయలేకపోయారు? 10 సంవత్సరాల యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని 200 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ విత్ స్పోర్ట్స్ ఫెసిలిటీ కన్స్ట్రక్షన్ పెద్ద ఎత్తున శ్రీధర్ బాబు గారు వచ్చి ఫౌండేషన్ వేసిండు. వర్క్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఏర్పాటు చేస్తున్నాం. పరిగిలో నెంబర్ 1 స్కూల్ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ చేయడానికని మేము ఆల్రెడీ లెటర్ రాసినాం. తొందరలోనే దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇది కాకుండా ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా మన రాకంచర్ల ప్రాంతం నుంచి రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తున్నాం 35,000 కోట్లతో. ఇది దాని చుట్టుముట్టు ఒక ట్రైన్ కూడా వస్తుంది. అదేవిధంగా వికారాబాద్ నుంచి నస్కల్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఒక మంచి రైల్వే లైన్ కూడా 3,000 కోట్ల రూపాయలతో నిర్మాణానికి ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కు బోర్డుకి వెళ్ళిపోయింది. రేపో మాపో శాంక్షన్ వేసి దర్శకి తీసుకొచ్చినాం. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రాజెక్టుల యొక్క మొత్తం విలువ 50,000 కోట్లు. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానంతో నేను అభివృద్ధి చేస్తుంటే గత ప్రభుత్వం లోపల వాళ్ళు ఏ పనులు చేయకుండా నేను పార్లమెంట్లోనే అత్యధిక మేయర్తో గెలిచినాను. చెవెళ్ళ పార్లమెంట్లో మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేలింగంపల్లి, చెవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు 7 కాన్స్టిట్యున్సీల దగ్గర 25,000 మేయర్తో నేను గెలిచినాను. వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటంటే నిన్న ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళిపోతుంటే ఎందుకట్లా పోతున్నారు, ఎందుకట్లా ఆగమవుతున్నారు, కూర్చోండి అని నిన్న పదే కేటీఆర్ మాట్లాడడం జరిగింది. కాబట్టి కేటీఆర్ అబద్ధాలు చెప్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టు, ఆయన మీద ఆయననే ఉమ్మేసుకున్నట్టు ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తానంటున్నాడు రేవంత్ రెడ్డి. కోటి కాదు 1,50,000 ఇవ్వండి, 2,500 చొప్పుల 5 సంవత్సరాలకు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఈ సవాలుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా అంటున్నాను. కేటీఆర్ చెప్పినటువంటి మొట్టమొదటి సవాల్కు ఫస్ట్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఆయన ఇంతకుముందు ఏమన్నాడంటే ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టున్నా నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి పోతా అని చెప్పి నా ఫోన్లో కూడా ఉంది. కేటీఆర్ మాట్లాడింది అన్నీ స్క్రోలింగ్ అవుతున్నది ఇప్పుడు. ఆ విధంగా ఆ మాట చెప్పినోడు ఈరోజు ఈ మాట కూడా అన్నాడంటే ఆయన మాటలకు అర్థాలే వేరేలే. మా యొక్క లక్ష్యం ఏంటంటే 1 కోటి మంది మహిళల్ని మేము కోటీశ్వర్లు చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా మేము వాళ్ళకు వడ్డీ లేని రుణాల కింద
దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇచ్చి వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళు పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి, వాళ్ళకి ఆర్టీసీ బస్సులు కొనిచ్చేసి వాళ్ళు డిపోలకు మేమే కాంట్రాక్ట్ ఇప్పించి ఆ మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి బలోపేతం చేస్తూ వాళ్ళు ఆ తద్వారా ఆ లాభాలతోనే వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికని ఒక అంకురబాణం చేసి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా వాళ్ళ పేరు మీద ఇచ్చి ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళల పేరు మీద తీసుకొని కనీసం ఎవరైనా అనుకోకుండా చనిపోతే కూడా ఆ మహిళ భర్త చనిపోతే కూడా అనాథ కావద్దు, వాళ్ళ పిల్లలు అనాథలు కావద్దని ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమాన్ని ఈ నెల 2వ తారీఖు నుంచి రాష్ట్ర అవతరణ నుంచి స్టార్ట్ చేసినాం. ఇన్సూరెన్స్ చేసినాం. 5 లక్షల రూపాయలు ఎట్లయితే రైతు బీమా కింద డబ్బులు వస్తుండేనో అట్లనే ఇవి కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయినా సరే వాళ్ళకు వచ్చే విధంగా ఇలాంటి మంచి పథకాలు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, గతంలో లేని విధంగా, భవిష్యత్తులో రాని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిపోతే దాన్ని కూడా 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చుకుంటూ పనిచేస్తున్న ముఖ్యమంత్రి పైన ఈ విధంగా విమర్శలు చేస్తే ప్రజలు నిన్ను తిరగనియరు. కేటీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకో, వాస్తవాలు మాట్లాడడం ప్రయత్నం చేయి. మీరేమో 18 గంటలని మీరు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం అంటున్నారు. కానీ ఫ్యూచర్ సిటీ లగచర్ల ఈ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని పదే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ప్రతి మీటింగ్లో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు షాబాద్ అనే మండలము చెవెల కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం ఉన్నది. గతంలో నా పరిగి కాన్స్టిట్యున్సీలో ఉండే. అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారంటే అసైన్ భూములు కావచ్చు, పట్టా భూములు కావచ్చు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గురించి అని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అంటే ఒక్కొక్క ఎకరానికి ఇప్పుడు మేము దగ్గర 25 లక్షల రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి ఒక మంచి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి ఒక ప్లాట్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ గడిస్తే దగ్గర 40 లక్షల వరకు పోతాయి మొత్తం వాల్యుయేషన్స్. గత ప్రభుత్వంలో అంతా కూడా ఇవ్వకుండా షాబాద్ లోపల వాళ్ళు పోలీసులను పెట్టి ముంగల భూములన్నీ గుంజుకున్నారంటే వాళ్ళ సొంతాన్ని గుంజుకోలే, వాళ్ళు టీఎస్ఐఏసీకి గుంజుకున్నారు. ఇప్పుడు కూడా అంతే, ఎవరి సొంతాన్ని కాదు, రేవంత్ రెడ్డి గారి సొంతం కాదు, మా సొంతం కాదు, ప్రభుత్వం తరఫున పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క సేకరణ గతంలో వాళ్ళు చేసిరు, మేము చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం. అంతే తప్ప ఇదేదో పర్సనల్ వర్క్ కాదు. ఇండస్ట్రీస్లో జాబ్ ఇప్పించడానికే మేము యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఏటీఎస్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టినాం. ఒక 40 కోట్ల రూపాయలతో పెట్టి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి తప్పకుండా మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలోనే ఉన్నాం. సో ఇది మొత్తం మీద భూసేకరణ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం, పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి కోసమే అంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ 10 ఏళ్ళలో చేయలేని అభివృద్ధి మేము 2.5 ఏళ్ళలో చేసి చూపెడతాం, ఇంకా చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అంటారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.